హలో వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టిచ్ అండ్ స్టైల్ విత్ శ్రీ. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో వచ్చేసి నేను మా సిస్టర్ల కోసం ఏమేమి డ్రెస్సెస్ బ్లౌజెస్ డిజైన్ చేశానో ఈ వీడియోలో చూపించబోతున్నాను అనమాట. సో ఈ డ్రెస్సెస్ బ్లౌజెస్ అన్నీ మీరు ఆల్రెడీ షార్ట్స్లో చూసుంటారు, బట్ ఒకటే వీడియోలో అన్ని డ్రెస్సెస్ చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఫ్రాక్ అనమాట. ఇది వచ్చేసి 3 లేయర్స్ ఫ్రాక్ అనమాట. శారీ తోటి డిజైన్ చేశాను. ఫ్రాక్ డీటెయిలింగ్ వస్తే 3 లేయర్స్ పైకి కనిపించేలాగా పీకో చేయించి స్టిచ్చింగ్ చేశాను. అండ్ హ్యాండ్స్ వచ్చేసి శారీ పళ్ళు పార్ట్ తోటి డిజైన్ చేశాను అనమాట. సింపుల్ రౌండ్ నెక్స్తోనే పెట్టాను అనమాట, ఫ్రంట్ అండ్ బ్యాక్. అండ్ నెక్స్ట్ వచ్చేసి శారీ అండ్ బ్లౌజ్ అనమాట. ఈ శారీ వచ్చేసి జార్జెట్ శారీ అనమాట. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది కట్టుకుంటే. అండ్ ఈ శారీ మొత్తం వచ్చేసి ఫ్లోరల్ వచ్చింది. నేను ఫస్ట్ డ్రెస్ స్టిచ్ చేద్దాం అనుకున్నాను, బట్ తను బ్లౌజే కావాలని అడిగింది. సో అందుకే బ్లౌజ్ స్టిచ్ చేశాను అనమాట. సో బ్లౌజ్కి వచ్చేసి హ్యాండ్స్ హైలైట్ చేశాను. అండ్ దీనికి 2 లేయర్స్ కట్ వర్క్ అనేది ఇచ్చాను అనమాట. శారీలో కొంచెం ఫ్యాబ్రిక్ తీసుకొని అది సెకండ్ లేయర్గా యూజ్ చేశాను అనమాట. అండ్ నెక్ ప్యాటర్న్స్ వచ్చేసి రెగ్యులర్ నెక్ ప్యాటర్న్సే పెట్టాను అనమాట. సెకండ్ వన్ వచ్చేసి ఆరెంజ్ కలర్ శారీ అనమాట. దీని మీద మొత్తం రోజ్ ఫ్లవర్స్ డిజైన్ అనేది వచ్చిందనమాట. సేమ్ ఇట్లాంటి దాంతోనే ఫస్ట్ ఫ్రాక్ చూపించాను కదా, సో ఇవి రెండు సేమ్ శారీస్, బట్ కలర్ డిఫరెన్స్ అంతా. ఒక శారీ బ్లౌజ్ డిజైన్ చేయించుకున్నారు, ఒక శారీ ఏమో ఫ్రాక్ స్టిచ్ చేశాను అనమాట. సో ఈ బ్లౌజ్కి వచ్చేసి నేను హ్యాండ్స్ పఫ్ హ్యాండ్స్ ఇచ్చాను అనమాట. షార్ట్ స్లీవ్స్కి పఫ్ ఇచ్చేసి కట్ వర్క్ అనేది ఇచ్చాను. బ్యాక్ సైడ్ వచ్చేసి చిన్న బౌల్ లాగా పెట్టాను అనమాట. నార్మల్ నెక్ ప్యాటర్న్స్ పెట్టేసి హ్యాండ్స్ అనేది హైలైట్ చేశాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ గ్రీన్ శారీ వచ్చేసి మొత్తం పార్టీ వేర్ లుక్ ఉంటుంది అనమాట. చిన్న చిన్న పార్టీస్కి సింపుల్గా కట్టుకోవాలనుకుంటే ఇవి బాగుంటాయి. అండ్ శారీకి మొత్తం సిల్వర్ కలర్లో వర్క్ అనేది వచ్చిందనమాట. బోర్డర్స్ వచ్చేసి సిల్వర్ కలర్ జెర్రీ థ్రెడ్ తోటి వర్క్ అనేది ఇచ్చారు. అండ్ దీని మీద సిల్వర్ కలర్ స్టోన్స్ ఇది ఇచ్చారనమాట. సో ఓవరాల్గా శారీ అయితే బాగా నచ్చింది. చాలా కంఫర్టబుల్గా కూడా ఉంటుంది కట్టుకుంటే. అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ కలరే ఇచ్చారనమాట. సేమ్ ఏదైతే బార్డర్ ఉందో సేమ్ అట్లాంటి వర్క్ తోటి హ్యాండ్స్కి అనేది ఇచ్చారనమాట. బ్లౌజ్కి వచ్చేసి నేను చాలా సింపుల్గా పెట్టాను. ఫస్ట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ డైమండ్ నెక్ షేప్ ఇచ్చేసి బ్యాక్ సైడ్ చిన్న కట్ వర్క్ లాగా ఇచ్చాను అనమాట. హ్యాండ్స్కి వచ్చేసి ఏదైతే బార్డర్ ఇచ్చారో ఆ బార్డర్ అనేది యూస్ చేశాను. సో ఓవరాల్గా ఈ శారీ బ్లౌజెస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. అండ్ లాస్ట్లో ఇంకొక ఫ్రాక్ కూడా ఉందన్నమాట. ఈ పీచ్ కలర్ శారీ వచ్చేసి అన్నిట్లో కల్లా నా ఫేవరెట్ అనమాట. చాలా సాఫ్ట్గా ఉంది ఈ శారీ అయితే. అండ్ కలర్ నచ్చింది, దీనికి వచ్చిన ఫ్లవర్ డిజైన్స్ కూడా బాగా నచ్చాయి అనమాట. ఈ శారీ తోటి నేను ఫ్రాక్ అనేది డిజైన్ చేశాను అనమాట. ఫస్ట్ శారీ మొత్తం ఎలా ఉందో చూసేసేయండి. శారీ మొత్తం ఫ్లోరల్ డిజైన్ అనేది ఇచ్చారనమాట. కింద బొకే టైపు ఫ్లవర్స్ ఇచ్చారు. అండ్ బ్లౌజ్ పీస్ వచ్చేసి ప్లెయిన్ ఇచ్చారు అనమాట. నేను బ్లౌజ్ పీస్ దేనికి యూజ్ చేయలేదు, మొత్తం ఈ ఫ్లవర్ డిజైన్స్దే యూజ్ చేశాను అనమాట. సో వీడియో కొంచెం బ్లర్ ఉంది, కానీ రియల్గా చూస్తే మాత్రం శారీ కలర్ కానీ అండ్ ఫ్రాక్ కానీ చాలా బాగుంటుంది. అండ్ దీనికి వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ అనేది పెట్టాను అనమాట. ఫ్రంట్లో ఇట్లా అన్ని కలర్స్ తోటి పోట్లీ బటన్స్ పెట్టాను, రౌండ్ నెక్స్ పెట్టేసి మొత్తం ప్లీట్స్ ఇచ్చాను అనమాట. 1 ఇంచ్ ప్లీటింగ్ తోటి ఈ ఫ్రాక్ అనేది డిజైన్ చేశాను. ఇప్పటి వరకు చూపించిన అవుట్ఫిట్స్లో మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి. నా ఫేవరెట్ అయితే ఇప్పుడు చూపించిన పీచ్ కలర్ ఫ్రాక్ అనమాట. అలానే మీ ఫేవరెట్ ఏదో కూడా కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో ఎక్కడి వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలానే నా ఛానల్ని ఇలానే ఫాలో అవుతూ సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మంచి అవుట్ఫిట్స్ డిజైన్ చేసి వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను అనమాట. నాకు ఇప్పటి వరకు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.